刚刚过呀，喂，五年罗东。బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. కరీంనగర్ నుంచి పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అందుకు బండి సంజయ్ సిగ్నల్ సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సర్వేలు కూడా పూర్తయ్యాయని, ఇక నుంచి వారంలో ఒకరోజు కరీంనగర్లో పర్యటన ఉండేలా కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. తరంగిణి, మొత్తానికైతే బండి సంజయ్ ఏదైతే కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని కూడా సంకేతాలు ఇచ్చారు. అయితే బండి సంజయ్ మాత్రము వారానికి ఒక్కసారి కరీంనగర్ కు వస్తానని చెప్పేసి కూడా చెప్పినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అయితే క్యాడర్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాడు. అయితే ఎట్లా అంటే ఏదైతే నేను అసెంబ్లీ నుండి నిలబడతాను అని చెప్పేసి, కరీంనగర్ స్థానం నుండి నిలబడతానని చెప్పేసి కూడా తన కార్యకర్తలకు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీదనైతే బండి సంజయ్ అయితే ఏదైతే ఉన్నాడో వారానికి ఒకసారి నేను కరీంనగర్కి వచ్చి పోతానని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. ఏదైనా ఇక్కడ కరీంనగర్ నుండి పోటీ చేయడమే తన లక్ష్యం అని చెప్పేసి కూడా తను అనుకున్నటువంటి పరిస్థితి. అయితే తను నిలబడతాడని చెప్పేసి అన్నాడు, కానీ అయితే ఇక్కడ నుండి పోటీ చేసి గెలుస్తాడనే దాని మీద కూడా కొంత మట్టుకు సంకేతాలు మాత్రము ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే బీజేపీ రాష్ట్ర నాయకుడు కాబట్టి కరీంనగర్ నుండి పోటీ చేసి గెలుస్తానని చెప్పేసి ధీమా కొద్ది ఉన్నట్టు కూడా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అయితే ఏదైతే ఈ క్యాడర్ ఉన్నారో క్యాడర్ కి కూడా చెప్పినట్లు కూడా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. తరంగిణి. ఓకే, థ్యాంక్ యూ సంపత్.